ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఏప్రిల్ 10వ తేదీ శుక్రవారం 2026 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏప్రిల్ 10వ తేదీ శుక్రవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అద్భుతమైన అవకాశాలతో ఎంతో చక్కగా అన్ని విషయాలలో ముందుకు వెళ్ళగలుగుతారండి. మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా విజయాలను పొందగలుగుతారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. దైవానికి సంబంధించిన విషయాలపై కాసింత సమయాన్ని, ధనాన్ని కూడా వెచ్చించుకోగలుగుతారండి. అన్ని పనులను కూడా అనుకున్న విధంగా పూర్తి చేసుకుని మీరు అనుకున్న ప్రతి ప్రణాళికను అమలుపరుచుకుంటూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. గతంలో ఏదైతే పూర్తి కాని పనులు, పెండింగ్లో ఉండిపోయిన పనులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈరోజు చక్కగా ఒక ప్రణాళిక వేసుకుంటూ ముందుకు తీసుకువెళ్ళే అవకాశం ఉంటుందండి. అన్ని విషయాలలోనూ కూడా తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ముందు చూపుతో వ్యవహరించగలుగుతారండి. కొత్త ఆలోచనలతో మరింతగా ముందుకు వెళ్ళగలుగుతారు. ఎవరైతే వృత్తి వ్యవహారాలలో ముందంజలో ఉంటున్నారో అటువంటి వారికి మరింతగా మెరుగుదల అనేది కనిపిస్తుందండి. అంటే వృత్తి వ్యాపారాలు అట్లాంటి వాటిలో ఉన్న వారికి మీ యొక్క నైపుణ్యతను మరింతగా పెంచుకునే అవకాశాలు లభించబోతున్నాయి. కొత్త వ్యాపారాలను ప్రారంభించే అవకాశం కూడా ఉండబోతుందండి. అంటే కొత్త వ్యాపారాల పట్ల మీరు అవగాహన పెంచుకోవటం, వాటి కోసం ప్రణాళికలు వేసుకోవటం, వాటి కోసం ఒక అడుగు ముందుకు వేయటం, ఇట్లాంటివన్నీ కూడా ఆచరణ రూపంలో పెట్టుకోగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా ముందు చూపుతో వ్యవహరించడం మీకు మరింతగా అనుకూలమైన వాతావరణాన్ని అయితే కల్పిస్తుందండి. పెద్దల యొక్క సమక్షంలో కొన్ని ముఖ్యమైన వ్యవహారాల కోసం నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారండి. మీ శ్రేయోభిలాషులు కానీ, పెద్దలు కానీ ఎవరైతే ఉన్నారో వారితో చర్చిస్తూ మీ భవిష్యత్తుకు సంబంధించిన వ్యక్తిగత వ్యవహారాల మీద కానీ, లేదా వృత్తిపరమైన వ్యవహారాల మీద కానీ మీరు అత్యవసరం అనుకున్న విషయాలపై చక్కటి నిర్ణయాలను తీసుకునే అవకాశం కూడా ఉండబోతుందండి. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణాన్ని మీ చుట్టూ ఏర్పాటు చేసుకోగలుగుతారు. ప్రత్యేకంగా మీరు అన్ని విషయాలలోనూ కూడా అవగాహన పెంచుకునే విధంగా, మరింత నైపుణ్యాన్ని సంపాదించుకునే విధంగా మీ యొక్క ఆలోచనలు కానీ, మీ యొక్క వ్యక్తిత్వం కానీ ఉండటం ఈరోజు మీకు మరింతగా రాణించే అవకాశాన్ని ఇస్తుందండి. ఆర్థికంగా కూడా చక్కగా నిలదొక్కునే అవకాశాలు అయితే ఉంటాయండి. ఏదైతే మీ ఆదాయం ఉంటుందో అది రెట్టింపు అవ్వటానికి అవసరమైన అన్ని ప్రణాళికలు వేసుకోగలుగుతారు. ఆదాయ మార్గాలను పెంచుకోగలుగుతారు. ఆదాయం విషయంలో మరింతగా జాగ్రత్తలను తీసుకోగలుగుతారండి. ఖర్చులు కూడా కాసింత నియంత్రణలో ఉంచుకోగలుగుతారండి. అనవసరమైన ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటి జోలికి వెళ్ళటం కానీ, వాటిని వాయిదా వేసుకోవటం కానీ, వదులుకోవటం కానీ ఇట్లాంటివి చేయగలుగుతారండి. అవసరమైన ఖర్చుల మీద మాత్రమే మీ యొక్క డబ్బును వెచ్చించగలుగుతారు. చక్కగా పొదుపును పెంచుకోగలుగుతారు. భవిష్యత్తు అవసరాల కోసం నిల్వ రూపంలో డబ్బును పెట్టుకోగలుగుతారు. ముందు చూపుతో ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ వెళ్ళటం మీకు మరింతగా రాణించే అవకాశాన్ని అయితే ఇస్తుందండి. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా కాలం అయితే కలిసి వస్తుందండి. చక్కగా మీరు అనుకున్న ప్రతి పనిని కూడా ఆచరణ రూపంలో పెట్టడం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మీపై ఆధారపడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి మేలు కోరే విధంగా చక్కటి పనులను వారికి చేయటంలో కానీ, వారికి సలహాలను ఇవ్వటంలో కానీ, వారికి దిశానిర్దేశాలు అందించడంలో కానీ మీరు మరింతగా తెలివైన నిర్ణయాలతో ముందుకు వెళ్ళగలుగుతారండి. మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ కూడా మెరుగుదల అనేది చూడగలుగుతారు. ఉన్నదానికంటే మరింతగా స్థాయిని పెంచుకునే విషయంలో మీరు ఈరోజు మరింతగా ముందంజలో ఉండగలుగుతారండి. ఎవరు ఎన్ని అంటున్నప్పటికీ మీరంటే పడని వారు కానీ, మిమ్మల్ని తక్కువ చేయాలని కానీ, లేదా మీ యొక్క పనులను దెబ్బతీయాలని చూస్తున్న వ్యక్తులు కానీ, ఓర్వలేని వ్యక్తులు కానీ, ఎవరైనా మీ పనులకు ఆటంకపరచాలని చూస్తున్నప్పటికీ కూడా మీకు అవేమీ పట్టించుకోకుండా మీరు ఏది చెయ్యాలి అనుకుంటున్నారో వాటన్నిటిని చక్కగా ముందుకు చేసుకుంటూ వెళ్ళగలుగుతారు. అంతేకాకుండా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వారు అన్న మాటలకు కానీ పెద్దపీట వేయటం, వారు ఏదైనా చెప్తుంటే దాన్ని వింటూ సమయాన్ని వృధా చేయడం ఇట్లాంటి వ్యవహారాలు ఏమీ పెట్టుకోకుండా చకచకా మీ పనులన్నింటినీ కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. గతంలో ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి నేర్చుకున్న పాఠాల ద్వారా ఈరోజు మీకు మరింతగా ముందు చూపు అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ పని చేయడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి ప్రయోజనం జరుగుతుంది, ఎలాంటి ఫలితాలు వస్తాయి అనే ఆలోచన మీకు ముందుగానే ఉంటుందండి. మీరు ఆలోచిస్తూ ముందుకు వెళ్ళడమే కాకుండా మీపై ఆధారపడే వ్యక్తులు కానీ,
మీపై ఆధారపడే సంస్థలు కానీ ఏవైతే ఉన్నాయో వాటి వ్యవహారాలలో కూడా మీరు చక్కటి సలహాలను ఇవ్వగలుగుతారు. చక్కగా మీరు ఆలోచనలను అయితే చేసుకుంటూ ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా ఒక అనుకూలమైన వాతావరణాన్ని మీ తెలివితేటలతో ఏర్పాటు చేసుకోగలుగుతారు. అందరితోనూ సఖ్యతగా ఉండగలుగుతారండి. చక్కగా అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా మాట్లాడటం కానీ, అందరిని అభిమానంగా పలకరించటంలో కానీ మీరు మరింతగా ఈ రోజునైతే చొరవ చూపించగలుగుతారు. అందరి మనస్సుల్లోనూ మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతారండి. ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు ఎంతో అప్రమత్తంగా జరపగలుగుతారు. చక్కగా డబ్బుపరమైన విషయాలలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. బ్యాంకు వ్యవహారాలు, లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలోనూ కూడా చక్కగా మీరు రహస్యాలను పాటించగలుగుతారు. మీకు ఎంతవరకు అవసరమో అంతవరకు మీ పనులన్నిటినీ చకచకా చేసుకుంటూ ముందుకు సాగిపోగలుగుతారండి. మీపై ఆధారపడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరి మేలు కోరే విధంగా మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకోవటం వారికి కూడా మానసికంగా రెట్టింపైన ఉత్సాహాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఎవరైతే స్వర్ణాన్ని, బంగారాన్ని గానీ, విలువైన వస్తువులను కానీ కొనుగోలు చేయాలి అని కోరుకుంటున్నారో అటువంటి వారందరికీ కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. ఆ దిశగా మీరు ఏ ప్రయత్నాలు చేయాలి అనుకుంటున్నారో ఆ ప్రయత్నాలన్నిటినీ కూడా ముందుకు సఫలీకృతం చేసి తీసుకువెళ్ళగలుగుతారు. చక్కగా మీరు అనుకున్న ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్ళటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక స్థిర చరాస్తుల విషయాలతో ఎవరైతే మీరు వాటిని కొనుగోలు చేయాలని కానీ, ఆ దిశగా ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలని కానీ ఆలోచిస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. చక్కగా మీరు ఏ నిర్ణయం తీసుకున్నారో వాటన్నిటిని కూడా అమలు పరుచుకునే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి కూడా మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. చక్కగా మీరు అనుకున్న విధంగా స్నేహపూర్వకమైన వాతావరణం అనేది ఉంటుంది. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవడం, కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ ముందుకు వెళ్ళటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజువారీ కార్యకలాపాలను ఎంతో తదంగా చేసుకోగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే విద్యారంగంలో ఉన్నారో విద్యార్థులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో చక్కగా మీ యొక్క ప్రతి పనిని ఏదైతే తరగతి గదిలో పరీక్షలు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. పెట్టుబడిలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ పెట్టగలుగుతారు. మీరు అనుకున్న విధంగా చక్కగా పెట్టుబడులను పెడుతూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. అన్ని రకాలుగా కూడా కోరుకున్న ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. చక్కగా మీ బాధ్యతలన్నింటినీ నిర్వర్తించుకోగలుగుతారు. మీ యొక్క పనికి తగిన గుర్తింపును పొందగలుగుతారు. సంతోషంగా స్నేహపూర్వకమైన వాతావరణంలో రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ రోజునైతే మీరు సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో
చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారు. చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు అనుకున్న విధంగా ప్రతి విషయంలోనూ ముందుకు వెళ్ళగలుగుతారండి. చక్కటి లాభాలను పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీలకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొనగలుగుతారు. ప్రతి ప్రణాళికను చక్కగా అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు అనుకున్న విధంగా ప్రతి విషయంలోనూ కూడా ముందు చూపుతో వ్యవహరిస్తూ చక్కగా మీ పనులన్నిటినీ చక్కబెట్టుకొని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరుపుతూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో మీ ప్రతి నిర్ణయాన్ని మీ జీవిత భాగస్వామి పూర్తిగా సహాయ సహకారాలు అందించడం, అన్ని విషయాలలోనూ కూడా ఇద్దరి మాట ఒకటై ముందుకు వెళ్ళటం, ప్రతి నిర్ణయంలోనూ కూడా చక్కగా ముందు చూపుతో వ్యవహరించటం, కాసింత ఏకాంత సమయాన్ని గడుపుతూ సంతోషంగా మీ రోజుని గడపడం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా నూతన ఆలోచనలతో మీ యొక్క ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్తూ భవిష్యత్తుకు సంబంధించిన చక్కటి నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో మీ యొక్క ప్రతి ప్రణాళికను అమలుపరుచుకోగలుగుతారండి. కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారు. చక్కటి ఆలోచనలను చేసుకోగలుగుతారు. మీరు అనుకున్న విధంగా ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్తూ 10 మందికి మేలు చేసే విధంగా చక్కటి ఆలోచనలతో మీ ప్రతి పనిని అమలుపరుచుకుంటూ సంతోషంగా శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం, మీకు అనుకూలమైన విధంగా మార్పులు జరగటం, మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన నిర్ణయాలు తెలియటం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన ఫలితాలను పొందగలుగుతారండి. ప్రతి విషయంలోనూ కూడా ముందు చూపుతో వ్యవహరించి చక్కటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం చిన్నారులకు తీపి మిఠాయిలను పంచిపెట్టడం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.